ఈ సమస్యను ఇక్కడే పరిష్కరించాలి. ఇంకా దీనిని లేట్ చేయకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు పార్వతీశం వాళ్ళ ఆయన. మనకెందుకండి రోడ్డున పోయిన వాళ్ళ గురించి, వీళ్ళ అమ్మ నాన్న కనేసి ఊరి మీదకు ఒగ్గేశారు. ఇప్పుడు నుంచి ఇది నా మనవడిని తగులుకోయింది అనేది అంటూ ఉంటుంది పార్వతీశం. ఆ మాటలకి చాలా కోపంగా స్వప్న అయితే పార్వతీశం కాస్త చూస్తూ ఉంటుంది. ఏంటే అంత కోపంగా చూస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా, నీకు ఊరి మీద మీ అమ్మ నాన్న కని ఒగ్గేస్తే ఇప్పుడు నువ్వు మా కొడుకు మనవడిని తగులుకున్నావు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి నాన్నమ్మ ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అంటూ ఉంటాడు కాశీ. ఇక నీకేం తెలుసురా, నీకేం తెలియదు, కామ్గుండు అనేది అనేస్తూ ఉంటుంది పార్వతీశం. ఇక మీరు మా అమ్మ నాన్నే అనే హక్కు మీకు లేదు, మా అమ్మ నాన్నల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నేను నా ఇష్ట ప్రకారంగా మా అమ్మనే అంటే నేను అస్సలు ఊరుకోను. మా అమ్మ నాన్న మీకేం చేశారు అనేది గట్టిగా అంటూ ఉంటుంది స్వప్న పార్వతీశంతో. అసలు మీరు ఎందుకు మా అమ్మ నాన్న అంత తినగా అంటున్నారని గట్టిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి పార్వతీశం అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. నేను నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాను, మా అమ్మ నాన్నలకు అసలు తెలియదు అని అంటే, మీ అమ్మ నాన్నలకు తెలియకపోతే తర్వాతైనా తెలుస్తుంది కదమ్మా, అదేదో ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం, మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు, మాట్లాడదాం అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అయ్యి స్వప్న అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ కోపంగా పార్వతీశం కాసి అయితే చూస్తూ ఉంటుంది పారిజాతం కాసి. ఇక కార్తీక్ అయితే భయపడుతూ ఉంటాడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇవంతా అడుగుతారు, ఏంటో నిజం తెలుస్తుందేమో అని.